సీఎం రేవంత్ రెడ్డి దిగజారుడు రాజకీయాలు మానుకోవాలన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తాను ఏ ప్రాజెక్టును అడ్డుకోలేదని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. మెట్రో విషయంలో కేంద్రం సహకరిస్తోందని, ఫేజ్ 1కు 1200 కోట్లు అందించిందని వెల్లడించారు. మెట్రో ఫేజ్ 2కి కూడా 50:50 ఖర్చు భరించేందుకు కేంద్రం అంగీకారం తెలిపిందని స్పష్టం చేశారు. కావాలనే తమపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు కిషన్ రెడ్డి. ముఖ్యమంత్రి గారు గత కొన్ని రోజులుగా మెట్రో ప్రాజెక్టు విషయంలో అనేక రకాలుగా నా మీద తప్పుడు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. తెలంగాణలో గత 7 సంవత్సరాలుగా నేను కేంద్ర సహాయ మంత్రిగా ఉన్నప్పుడు కానీ, క్యాబినెట్ మంత్రిగా ఉన్నప్పుడు కానీ అన్ని రకాలుగా నాడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ, నేడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పటికీ మేము తెలంగాణ ఇంట్రెస్ట్లోనే పనిచేశాను తప్ప ఏ రోజు కూడా తెలంగాణకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మరింత బాగా జరగాలని కోరుకున్నానే తప్ప మరి ఎప్పుడు కూడా ఈ ప్రాజెక్టులను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయలేదు. ముఖ్యమంత్రి గారు నిన్న చాలా స్పష్టంగా ఈ యొక్క మెట్రో 1, మెట్రో 2 రెండిటి విషయంలో నా మీద తప్పుడు ఆరోపణలు చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే భారత ప్రభుత్వము మెట్రో 2 విషయంలో 50-50 నిష్పత్తిలో ముందుకెళ్లాలని సూత్రప్రాయంగా అంగీకరించిన విషయాన్ని మనం చేస్తూ ఉన్నాను. ఈ విషయమో నేను వెళ్ళినప్పుడు చాలాసార్లు నాకు మంత్రి గారు స్వయంగా చెప్పారు. ముఖ్యమంత్రి గారు కలిసినప్పుడు కూడా చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారికి కూడా కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి స్వయంగా తెలియజేయడం జరిగింది. అదేవిధంగా మెట్రో ఫేజ్ 1 కూడా గతంలోనే భారత ప్రభుత్వము 1250 కోట్లు మెట్రో ఫేజ్ 1కి ఇవ్వడం జరిగింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.